సమ్ లెసన్స్ లెర్న్డ్ ఫ్రమ్ ఫెయిల్యూర్, అంటే ఫెయిల్ అవ్వడం వల్ల కొన్ని నేర్చుకోవడం జరిగింది. దాంట్లో చూస్తే చిన్నగా ఉన్నప్పుడు ఎగ్జామ్లో కొద్దిగా రాసిన తర్వాత ఇబ్బంది పడేవాడిని. అరే రే సమంగా మార్కులు రావేమో, ఇంకా తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే ఫెయిల్ అయ్యేతోడిని. ఇక్కడ బీటెక్లో కూడా అలానే జరిగింది. ఇక్కడ ఇంటర్మీడియట్లో చెప్పేతోడు మా సైన్స్ కిట్ సార్, అరే చిన్నగా రాయొద్దండి రా, పెద్ద పెద్దగా రాయండి రా అని. అప్పుడు అర్థం కాలేదు. ఈ ఇంటర్మీడియట్లోనే కొద్దిగా 10th కూడా అంతే, పెద్ద పెద్దగా రాయండి అంటే అర్థం కాలేదు. కానీ బీటెక్ వచ్చేసరికి కొద్దిగా షార్ట్గా రాసేసరికి వాళ్ళు ఫెయిల్ చేశారు కూడా. కానీ అదే కరెక్ట్ పాయింట్ అని చెప్పలేం. ఇక తర్వాత తెలుసుకున్నా, ఒకసారి క్లియర్గా చెప్పాడు, ఇవి కావాలరా అని. మీరు చిన్నగా రాస్తే సరిపోదు, పెద్ద పెద్దగా రాయాలి, పారాగ్రాఫ్లు రాయాలి అని. ఇంకా తర్వాత రాస్తే మామూలుగా రాయలేదు, కాగితాలు 2, 3, 4 మొత్తం ఇంత పెద్ద బుక్లెట్లు ఉంటుండే, ఒక బుక్ లాగా ఇస్తుండ్రి. మనం ఆ లాస్ట్ పేపర్ వరకు రాయొచ్చు. ఈ లాస్ట్ పేపర్ వరకు అలా రాసి ఇక్కడ సబ్మిట్ చేయాలి అని చెప్పుకోవచ్చు. ఆఫీస్లో క్లాస్ రూమ్లో ఇవ్వాలి. వాళ్ళు క్లాస్ రూమ్లో తీసుకుపోయి ఎగ్జామ్ తర్వాత, అంటే ప్రతి స్టూడెంట్ ఎగ్జామ్ వచ్చేసి క్లాస్ రూమ్లోనే రాస్తాడు. సార్ తీసుకోండి, అలా మేడం తీసుకోండి, ఇలా ఇస్తే అందరికీ తీసుకుపోయి ఒక ఆఫీస్లో, ఇలా ఉంటుంది ఆఫీస్లో పెడతారని చెప్పుకోవచ్చు. ఎగ్జామ్లు అయితే చాలా కఠినంగా ఉంటాయి, స్ట్రిక్ట్ ఉంటాయి. 10th క్లాస్ కొద్దిగా అంతో ఇంతో ఫ్రీగా ఉంటుంది. నేను రాసినప్పుడు ఫ్రీగా ఉండేది, అంటే మరి స్ట్రిక్ట్ ఏం చేయలేదు 10th క్లాస్ ఎగ్జామ్. కానీ ఇంటర్మీడియట్ 10th మాత్రం మామూలుగా లేదు, మొత్తం స్ట్రిక్ట్ చేసి పడేశారు. ఇక్కడ నేను చాలా కాన్సన్ట్రేషన్తో చదివి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కొన్ని ఇబ్బందులు చెప్పలేనివి కూడా ఉన్నాయి. అలాంటి ఇబ్బందులు పడినాను. కొద్దిగా హెల్త్ అనేది సరిగా లేకుండే, ఇలా చాలా ఉంటుండే. దాని నుంచి ఎలా మిస్టేక్ పోయింది, ఈ మిస్టేక్ రేపు చేయకూడదు అని అనుకోలేదు, ఆలోచన రాలేదు. సర్లే అన్నట్ట పోయేది. కానీ ఎప్పుడైతే బీటెక్లో ఫెయిల్ అయ్యానో, సబ్జెక్టుల మీద సబ్జెక్టులు, పారాగ్రాఫ్లు రాసుకుంటా పేపర్లు నింపుకుంటా అలా చాలా ఫెయిల్ అయ్యి రాశాను. లైఫ్లో కూడా బండి అనేది ఇప్పుడు సడన్గా జీ అని లాక్పెట్టి ఇలా అంటామే, అలా అనకూడదు అని నెక్స్ట్ టైం బంద్ చేసి దిగాలి. స్కూటీకి తాళం అనేది పక్కా తీసుకొని జోలో పెట్టుకోవాలి. లేకుంటే బయటికి వెళ్ళినప్పుడు తాళం అనేది తీసుకున్నామా బండి నుంచి, బండికే పెట్టామా, ఒక తాళ్ళ బండి ఆపింటి నేను సైడ్లాక్ వేయకుండా, ఆ బండి తీసుకుపోయి వేరే తాళ్ళ పెట్టాడు. అది ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. బండి పెడితే ఈ బండి తీసుకుపోయి ఆడబెట్టాడు, నేను ఏమని అనుకోవాలి. అలాంటి ఇబ్బంది పడాను నేను. కానీ ఇప్పుడు కూడా సైడ్లాక్ ఇవన్నీ చెప్పకూడదు. షాప్ ముందరనే ఉంది కాబట్టి బండి ఇప్పుడు సైడ్ లాక్ వేయలేదు. ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు సైడ్ లాక్ వేస్తాను. ఇలా కొన్ని లెసన్స్ అంటూ నేర్చుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ కస్టమర్స్ కూడా వస్తారు, అది ఇది చెప్తారు. కొందరు మాయా మాటలు చెప్తారు. ఈ గార్డెన్ పైప్ తీసుకుపోతారు, ఈ మోటార్ తీసుకుపోతారు, రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం అనేటట్టుగా మాట్లాడడం జరిగింది. సరే అనుకున్నా. కానీ పైపు పైసలు ఇవ్వలేదు. మోటార్ పైసలు 3,000 అయితే దాదాపుగా 1,000 రూపాయలు ఇచ్చిన వ్యక్తి ఉన్నాడు. నమ్మకంతో ఇస్తే మాయమాటలు చెప్పి బోల్తా కొట్టించే పని చేశాడు. ఇలాంటివి సరే నెక్స్ట్ టైం ఇవ్వకూడదు అని ఇలా ఆలోచనతో చూడండి, ఎలాంటి మోసం లేకుండా కష్టపడిన కాడికి, అమ్మిన కాడికి అమ్ముతున్నానని చెప్పుకోవచ్చు. చదివేటప్పుడు కూడా చిన్న ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఒకటి చెప్పేది, చదివిన కాడికి చదువు అని. చదివిన కాడికి చదవడానికి కూడా నాకు ఇబ్బంది అవుతుండే. దెబ్బలు, వాళ్ళతో తిట్లు, ఇలా ఇక్కడ తెలిసిన వాళ్ళు కొంతమంది పేరు వాడుకొని, సార్ మా కాలేజీలో మా పిల్లగాడే సార్ మంచిగా చూసుకోండి, కాలేజీ పోయి చెప్పేది వేరే వాళ్ళు. నాకు అలా కాదు, ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. నేనే మా అమ్మ నాన్నని రావద్దండి అని చెప్పేది. ఇంకా వాళ్ళు రారు. ఇక్కడ సార్ వాళ్ళు
వేస్ట్ ఫీల్ అది ఇది ఓకే. వేరే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ సపోర్టు, వాళ్ళ పేరెంట్స్ పేరుతో వాళ్ళని వదిలేసే తుండ్రని చెప్పుకోవచ్చు. కొన్ని విషయాల్లో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు దొరికితే, ఎవరితోనైనా కొట్లాడితే స్టూడెంట్తో కొట్లాడే పరిస్థితి వస్తుంది ఇంటర్మీడియట్లో అని చెప్పుకోవచ్చు. అదే ఇప్పుడు చూస్తే ఎవరితో కొట్లాడకూడదు సమాజంలో అనేటట్టుగా ఆలోచన మారిపోయింది. ఇది సంగతి. కొన్ని లెసన్స్ అనేటివి ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్నా. ఇప్పటి నుంచి మెరుగ్గా ఇలా చాలా వరకు పైసల విషయంలో చాలామంది మోసపోతున్నారు. పైసలు కొద్దిగా చూసుకొని ఇవ్వాలి వేరే వాళ్ళకి, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. థ్యాంక్ యూ, బాయ్. మీరు కూడా లెసన్స్ అనేటివి నేర్చుకోండి ఫ్రమ్ ఫెయిల్యూర్స్.